మెగా డిఎస్సిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల ఉపాధ్యాయులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. 3 జిల్లాల నుంచి కర్నూలుకు చేరుకున్న టీచర్లు ఆత్మగౌరవ ప్రదర్శన పేరుతో కదం తొక్కారు. కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. డిఎస్సి నియామకాలపై తప్పుడు ఆరోపణలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మెగా డిఎస్సిపై వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఉపాధ్యాయులు మండిపడ్డారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి కర్నూలుకు భారీగా తరలివచ్చిన టీచర్లు వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొండారెడ్డి బురుజు ఎక్కి 2025 టీచర్ల నియామకాలపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. ఉపాధ్యాయులపై రాజకీయాలు తగవంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కోర్టులకు వెళ్లి తమను బద్నాం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వాస్తవాలు వివరించినా పదే వైసీపీ ఆరోపణలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కుట్రలు చేసే వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా స్టడీ హాలల్లో, రూమ్లలో మగ్గిపోయి చదివి ఉద్యోగాలు సాధిస్తే నిరాధారమైనటువంటి ఆరోపణలతో మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దానికి తోడు జెన్జెడ్ పేరుతో కావాలని నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆయా నిరాహార దీక్షలలో కనీసం అన్యాయం జరిగినటువంటి అభ్యర్థి ఒక్కరు కూడా లేరు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాం, అయ్యా మీ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఏదన్నా ఆధారం ఉంటే మీరే బహిరంగ చర్చకు రండి, కానీ ఇలాంటి ఆరోపణలు చేయడము సహేతుకం కాదని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ ఉద్యోగం అనేది ఎవరో అప్పనంగా ఇచ్చినట్టు కాదు, ఇది నిజంగా ఆత్మగౌరవం సార్ మాకు. ఎందుకంటే ఎన్నో కష్టాలు సార్, ఎన్నో ఏళ్లుగా తినక సాధించుకున్నటువంటి ఉద్యోగాన్ని ఈ రోజు మీరు అవమానం చేస్తే ఇది ఎంతవరకు న్యాయము? అయిపోయి 6 నెలల తర్వాత ఇప్పుడు దీని మీద ఆరోపణలు చేయడం అనేది దురదృష్టకరమైన విషయం. ఓన్లీ వైసీపీ పేటీఎం బ్యాచ్ మాత్రమే అక్కడ కూర్చొని వచ్చిన ఉద్యోగస్తులను అవమానపరుస్తున్నారు తప్ప ఎటువంటి ఉద్దేశం లేదు. ఇది మానుకోవాలి, లేకపోతే మీరు భూస్థాపితం ఆల్రెడీ అయిపోయారు, ఈ తర్వాత కూడా అయిపోతారు. 2025 డిఎస్సిలో 81 మార్కులు వచ్చినాయి. అన్యాయం జరిగితే నేను ఓసీ క్యాండిడేట్స్ అని నాకే జరగాలి. ఇప్పటికీ వెబ్సైట్ లో మెరిట్ లిస్ట్ అనేది ఉంది సార్, అది కూడా చూసుకోవాలి. 7 ఏళ్ళు మేము శ్రమించి చదివి రాస్తే మమ్మల్ని ఈ రోజు ఇది అంతా అమ్ముకున్నారు. లేదు మెరిట్ లిస్ట్ ప్రకారం రాలేదు అనడం అనేది చాలా అన్యాయం సార్. మేము ఖచ్చితంగా నిలబడతాం. తల్లిపాలు ఎంత స్వచ్ఛమైనయో ఈ డిఎస్సి కూడా అంత స్వచ్ఛమైనది. డబ్బులతో కొనే స్తోమతలు ఉంటే మేము ఈ స్థాయిలో ఉంటాం సార్. మేము కేవలం పాఠాలు చెప్పే టీచర్లమే కాదు సార్, భవిష్యత్తులో మీకు గుణపాఠాలు కూడా నేర్పిస్తాము. డబ్బులు పెట్టి ఇచ్చిందంటే జాబులు చాలా డబ్బున్నోళ్ళకే వచ్చేవి, మాలాంటి పేదవాళ్ళకి వచ్చేవి కాదు. డిఎస్సి అనేది చాలా పగడ్బందీగా, కరెక్ట్ గా హారిజంటల్ రిజర్వేషన్ అన్ని అమలు చేసే ఇచ్చారు. కాబట్టి ఇలాంటి నిందలు వేస్తే ఊరుకో. అనంతరం కొండారెడ్డి బురుజు నుంచి కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ఉపాధ్యాయులు ర్యాలీగా బయలుదేరారు. ఒక్కసారిగా టీచర్లంతా రోడ్డుపైకి రావడంతో రహదారులు కిక్కిరిశాయి. జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకున్న టీచర్లు వైసీపీ తీరుపై గాంధీ బొమ్మ ఎదుట నిరసన తెలిపారు. టీచర్లుగా పాఠాలు చెప్పడమే కాదు, తమపై కుట్రలు చేస్తే గుణపాఠం కూడా చెప్పడం తెలుసని హెచ్చరించారు. ప్రతి ఏటా 20,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి 5 సంవత్సరాలలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోగా మెగా డిఎస్సి 2025 అత్యద్భుతంగా 150 రోజుల్లోనే నిర్వహిస్తే ఇప్పుడు దానిపైన బురద జల్లే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారు. అయ్యా మీకు ముఖ్యంగా చెప్తున్నాము, మీ చుట్టుపక్కల ఉన్నవారు ఏమిగా మీకు సలహా ఇస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. కానీ మీ పార్టీ బురద లేకపోవడానికి మీ వాళ్ళే కారకులైతున్నారు. కొద్దిగా గమనించు. నిజాయితీగా చదువుకొని మేమంతా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటే మీరు మా మీద బురద జల్లుతూ ఉంటే ఏ విధంగా ఇది న్యాయం అని మీకే ప్రశ్నిస్తున్నాం సార్. మేము ఎన్నో రోజులు హాస్టల్లో ఉండి మా ఫ్యామిలీని వదిలి మా పిల్లల్ని వదిలేసి ఎన్నో రోజులు మేము కష్టపడ్డాం సార్. దీన్ని దగా డిఎస్సి అనడం చాలా అన్యాయం సార్. ఎంతమంది బాధపడుతున్నారంటే ఇప్పుడు 16,000 మంది ఫ్యామిలీస్ అంతా లైఫ్ సెటిల్ అయిపోయి ప్రశాంతంగా కూర్చున్న వాళ్ళ మీద ఇట్లా బురద చల్లడం అనేది చాలా అన్యాయం సార్. అయ్యా ఉపాధ్యాయ ఉద్యోగం రాసినటువంటి వాళ్ళు వచ్చి కేసు పెట్టాలే కానీ వాళ్ళ వెనక మీరు వచ్చి కేసు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని మీకు నిన్న కాదు మొన్నే గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు గారు మీకు తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ మాకు ఎవరు చెప్పేది వద్దు, మా దారి అడ్డదారి, మేము కావాలని ప్రజల్లోకి వస్తాం, కావాలని ప్రజల్ని భయప్రాంతాలు గురి చేస్తాం, కావాలని
మనస్పర్ధలకు గురి చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఊరుకునేది ఎవరు లేదు. చూడండి, ఇదే కర్నూలు నడిబొట్టు మీద నుంచి డిఎస్సీ వాళ్ళ తరపున చెప్తున్నాము, మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఎక్కడికైనా మీరు రండి, చర్చకి రండి, మేము చర్చకు వస్తాం, మీరు సిద్ధమా అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మెగా డిఎస్సీలు అనేది ఏ అపోహ జరగలేదు. మ్యాథమెటిక్స్, సైన్స్, ఎస్ఎఫ్, ఫిజిక్స్ 5 జాబ్స్ వచ్చినాయి సార్ నాకు. ఈ మధ్య వచ్చిన ఎలిగేషన్స్ ఏంటంటే మెయిన్గా డబ్బులు తీసుకొని పోస్ట్ ఇచ్చినారు అనే విషయం. డబ్బులు తీసుకొని పోస్ట్ ఇచ్చింటే నేను 5 జాబ్లు ఎందుకు సార్ తీసుకుంటాను? మా అన్న ఉన్నాడు, మా అన్న బీఈడి చేసినాడు, మా అక్క ఉంది, మా అక్క ఎంఎస్సీ చేసింది, మా అక్క ఒక పీజీటీ పోస్టు, మా అన్నకు ఎస్ఏ సోషల్ పోస్టు, నేను ఎస్ఏ మ్యాథ్స్ పోస్ట్, 3 పోస్టులు తీసుకుంటాం కదా. ఒకటే 5 పోస్టులు ఎందుకు తీసుకుంటాం? మేము జెన్యున్గా వచ్చినామనే దానికి ఇది ఒక ప్రూఫ్ సార్. తప్పు చేయకపోయినా కూడా దాన్ని తప్పు 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 అంటే దాన్ని మనం ఖండించకపోతే అది తప్పే అవుతుంది. సో కాబట్టి మేమేం చెప్పదలుచుకున్నాం, ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం చెప్పదలుచుకున్నాం ఈ ర్యాలీ ద్వారా అంటే, మేము ఎక్కడా కూడా తప్పు చేయలేదు, చెయ్యము. వీఆర్ సో జెన్యున్. చాలా కష్టపడి మా కుర్చీలు సాక్ష్యాలు మేము ఎంత కష్టపడ్డామన్నది. చాలా చిన్న జీవితాలు సార్, డబ్బులు ఇచ్చుకునేంత స్థాయి మాకు లేదు. దయచేసి మీరు మా మీద ఎటువంటి ఆరోపణలు చేయొద్దండి. ఏదైనా సరే ప్రూఫ్ ఉంటే నన్ను ఊరేయండి సార్ ఇక్కడ తప్పు చేస్తే. సంఘీభావ ర్యాలీ అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి 3 జిల్లాల ఉపాధ్యాయులు వినతి పత్రం అందించారు.